వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కడే బిడ్డ పోస్ట్ మార్టం పేరిట ముక్కలు చేయకండి, ఓ తండ్రి ఆవేదన. 1,60,00,000తో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ. తొక్కిసలాట ఘటన, ఆర్సీబీపై కేసు నమోదు. ట్రంప్ క్యాప్ పై నరేందర్ సరెండర్, కాంగ్రెస్ పోస్ట్ వైరల్. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భావితరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం. ప్రకృతిపై హక్కు ఎంత ఉందో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డులలో శుభ్రంగా ఉంచుతూ ఇబ్బంది ఉన్న ప్రాంతాలు అభివృద్ది చేయటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చెప్పండి 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 అంటే అడిగాడు వస్తాడు కదా అడిగిండు పెడతారు ఇంటింటికి వచ్చే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు. చెట్లు చూడండి, అందరు ఇటు చూడండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గురువారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వి ప్రశాంతి, అధికారులు, సిబ్బంది, కాలనీవాసులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ పరిసరాల్లో, కాలనీ పార్క్ పరిసరాల్లో పలు రకాల మొక్కలు నాటడం జరిగింది. అనంతరం కాలనీవాసులచే, ప్రజలచే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిని, సహజ వనరులను రక్షించడం, కాలుష్యాన్ని నివారించడం, జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటమని అన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని సజీవంగా ఉంచడం చాలా అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవాలన్నారు. పర్యావరణం లేకుండా జీవరాశుల మనుగడ సాధ్యం కాదని అన్నారు. గాలి, నీరు, భూమి, చెట్లు, జంతువులు అన్నీ పర్యావరణంలోని భాగమే. జీవరాశుల మనుగడకు అవసరమని అన్నారు. పర్యావరణం కాలుష్యం లేకుండా నీరు, గాలి పరిశుద్ధంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా జీవిస్తామన్నారు. ₹1,500 కోట్ల ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుండి తుర్కపల్లి మండలం తిమ్మాలపూర్ గ్రామానికి చేరుకుంటారు. ఇక 3:10 నుండి 3:25 వరకు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 3:25 నుండి 4:40 వరకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఇక ఆలేరు నియోజకవర్గంలో 1,500 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 700 కోట్లతో 1.41 టీఎంసీల సామర్థ్యం ఉన్న గంధమల్ల రిజర్వాయర్, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 180 కోట్లతో యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల, 15 కోట్లతో
దాతర్పల్లిలో వేర్ హౌస్ గోదాములు 30 కోట్లతో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ రోడ్లు 100 కోట్లతో యాదగిరిగుట్టలు టెంపుల్ అభివృద్ది పనులు, ఇక 14.50 కోట్లతో కొలనుపాక కాల్వపల్లి హైలెవెల్ బ్రిడ్జిలు, ఇక 50 కోట్లతో నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు, మోటకొండూరు మండల కేంద్రంలో ఎంపీటీఓ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు 10 కోట్లతో ఒకే చోట శిలా ఫలకాలు సీఎం ఆవిష్కరించనున్నారు. పాక్తో యుద్దం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శలు తీవ్రతరం చేసింది. తాజాగా సోషల్ మీడియాలో నరేందర్ సరెండర్ అని రాసి ఉన్న క్యాప్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇక ఎంఏజీఏ క్యాప్ ను యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రమోషన్లో భాగంగా ధరిస్తారు. కాగా ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ పాక్తో యుద్దాన్ని విరమించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఓ తండ్రి తన కుమారుడి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. నాకు ఒక్కడే బిడ్డ, పోస్టుమార్టం ముగించండి ప్లీజ్ అంటూ అధికారులను విజ్ఞప్తి చేశాడు. సీఎం ఎవరొచ్చినా నా కొడుకుని మాత్రం తీసుకురాలేరు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పదకొండు మంది ఫ్యాన్స్ మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ అని పేర్కొంటూ ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక విక్టరీ పరేడ్ ఉందంటూ ఆర్సీబీ చేసిన ట్వీట్పై విచారణ చేపట్టనున్నారు. అయితే సెలబ్రేషన్స్ ను సండేకు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించినా ప్రభుత్వం అసోసియేషన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. మాదాపూర్, హఫీజ్పేట్ డివిజన్ల పరిధిలోని మాతృశ్రీనగర్, జనప్రియనగర్ ఫేజ్ 2, రామకృష్ణనగర్, ప్రజాయ్ సిటీ కాలనీలో 1,60,00,000తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజ్ పైప్లైన్ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజితా జగదీశ్వర్ గౌడ్ జలమండలి అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజ్ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, పలు కాలనీలలో ప్రజల నుండి తెచ్చిన వినతి మేరకు కార్పొరేటర్లు మా దృష్టికి వచ్చిన సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక చొరవతో గురువారం మాతృశ్రీనగర్, జనప్రియనగర్ ఫేజ్ 2, రామకృష్ణనగర్, ప్రజాయ్ సిటీ కాలనీలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు. అత్యవసరం ఉన్న చోట నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, డీజీఎం అమరుద్దీన్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒక్కడే బిడ్డ, పోస్టుమార్టం పేరిట ముక్కలు చేయకండి, ఓ తండ్రి ఆవేదన. 1,60,00,000తో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ. తొక్కిసలాట ఘటన, ఆర్సీబీపై కేసు నమోదు. ట్రంప్ క్యాప్ పై నరేందర్ సరెండర్, కాంగ్రెస్ పోస్ట్ వైరల్. We want to bulletin updates. Keep watching Star TV.